అంటే చాలా మంది కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది గోల్డ్ పైన. సో యాజ్ ఆఫ్ నౌ ఏంటి సార్ గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్స్ ఎంతవరకు సేఫ్? ఒకవేళ గోల్డ్ పైన ఇప్పటివరకు ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు నెక్స్ట్ దాన్ని కంటిన్యూ చేయొచ్చా ఏంటి? సో గోల్డ్ అండి ఇంటర్నేషనల్ మార్కెట్లో డొనాల్డ్ ట్రంప్ ఇవాళ మాట్లాడిన టారిఫ్ వార్ కానివ్వండి, తర్వాత April 2 నుంచి వివిధ కంట్రీస్ కూడా మళ్ళీ రెసిప్రోకేటరీ టారిఫ్స్ అంటే సామెత ఒకటి ఉంది, నాకు ఎందుకు గుర్తొస్తుంది ఒకటి. పూర్వం వల్ల ఏంటంటే తమలపాకుతో నువ్వు ఇట్లా అంటే తలుపు చెక్కతో నేను ఇట్లా అంటే ఒక సామెత ఉంది, అంటే నువ్వు చిన్నగా ఏది చేసినా నేను దానికి రెసిప్రోకేటరీ అంతే టఫ్గా చేస్తానని. సో డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీస్ మీద టారిఫ్స్ విధిస్తే మిగిలిన అన్ని కంట్రీస్ కూడా చూస్తూ ఊరుకో, వాళ్ళు కూడా ఏదో ఒక విధంగా టారిఫ్స్ విధించాలని చెప్పి చూస్తాయి. అండ్ పరోక్షంగా ఇది ఏమవుతుందంటే అన్ని దేశాల్లో ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. అంటే ఇవాళ 100 రూపాయలు పెట్టి కొనే వస్తువు ఈ టారిఫ్స్ విధించడం వల్ల 110, 120 రూపాయలు పెట్టి మనం వాళ్ళ అటు యూఎస్లో సిటిజన్స్ అయినా ఇటు మనమైనా అదే స్థాయిలో చేయాల్సి ఉంటుంది. సో దానివల్ల పరోక్షంగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే వడ్డీ రేట్లు తగ్గించలేని పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ గోల్డ్ పెరగడానికి కారణమవుతాయి. సో $2,930, $2,940 దగ్గర ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ఉంది. ఇది మోస్ట్లీ $3,100 దాకా ఇంటర్నేషనల్ మార్కెట్లో వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. డొమెస్టిక్గా మనం చూసుకుంటే దాదాపు ₹1,00,000 దాకా గోల్డ్ వెళ్ళినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో. బికాజ్ రూపీ కూడా మనకు అంతగా సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి ఎవరైతే గతంలో భారీగా గోల్డ్ కొని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొని ఉన్నారో మేబీ వాళ్ళు కొద్దిగా అట్లీస్ట్ ఒక 30 to 40% అమ్ముకునే స్కోప్ కూడా ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే అమ్మి కొద్ది గొప్ప ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. లేదు హోల్డ్ చేద్దామంటే హోల్డ్ చేసుకోవచ్చు. బట్ ఫ్రెష్గా మనీ కమిట్ చేసి గోల్డ్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి దిస్ మే నాట్ బి ద రైట్ టైం అండి. పర్సనల్గా నేనైతే ఫీల్ అవుతుంది. కొద్దిగా ఆగితే మేబీ కొద్దిగా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి గోల్డ్. యాజ్ ఆఫ్ నో అయితే బాగా ఎలివేటెడ్ లెవెల్స్ దగ్గర, పీక్ లెవెల్స్ దగ్గర గోల్డ్ ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. ఓకే, అలానే బాలరాజు గారు ఈ టైంలో ఎస్పెషల్లీ ఫిక్స్డ్ డిపాజిట్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే బెస్టా లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అంటారు? ముఖ్యంగా ఇన్వెస్టర్స్కి పెయిన్ ఎక్కడ కలుగుతుందంటే ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ అండ్ టైం మిస్ మ్యాచ్ అయినప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏమైతే ఉంటుందో షార్ట్ టర్మ్ ప్రోడక్ట్స్లో చేస్తారు, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏమైతే ఉంటుందో లాంగ్ టర్మ్ ప్రోడక్ట్స్లో చేస్తారు. ఈక్విటీ అనేది లాంగ్ టర్మ్ ప్రోడక్ట్, కానీ షార్ట్ టైం ఫ్రేమ్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. 1 year, 2 years ఆర్ మేబీ 3 years గురించి వస్తారు. ఆ 1 to 3 yearsలో మార్కెట్స్లో భారీగా పడ్డప్పుడు రికవర్ అవ్వడానికి సాధ్యం కాదు. ఎందుకంటే మనం సఫిషియెంట్గా అట్లీస్ట్ ఒక 5 to 7 years టైం పీరియడ్ ఇస్తేనే మనకు ఆ రికవరీ టైం ఉంటుందన్నమాట. సో ఈ మిస్ మ్యాచ్ వచ్చినప్పుడే ఇబ్బంది అవుతుంది. ఈక్విటీస్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండి. అట్లీస్ట్ 5 నుంచి 7 సంవత్సరాల పైన సమయం ఉంటేనే ఈక్విటీ వైపు రావాలి. ఫిక్స్డ్ డిపాజిట్స్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్, కానీ ఏం చేస్తారు లాంగ్ టర్మ్ డిపాజిట్ చేస్తారు. 5 years, 7 years, 10 years మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత కూడా దాన్ని రెన్యువల్ చేస్తూ ఉంటారు. 1-2 సంవత్సరాల్లో లేదంటే 3 సంవత్సరాల్లో మనం ఏదైనా లక్ష్యం తీర్చుకోవాలి అని అంటే, ఏదైనా గోల్ తీర్చాలి అని అంటే దానికి డబ్బు కావాలంటే ఫిక్స్డ్ డిపాజిట్లో మనం చేసుకోవాలి. ఎందుకంటే మనకు షార్ట్ టర్మ్లో క్యాపిటల్ ప్రిజర్వేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రిటర్న్